హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ తీపి గుమ్మడి హల్వా. ఎంతో రుచిగా ఉండే ఈ హల్వా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఇలా మీడియం సైజులో ఉండే గుమ్మడికాయను తీసుకొని కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో ఉన్న విత్తనాలన్నీ చాకుతో ఇలా తీసేయాలి. మొత్తం క్లీన్ చేసుకోవాలి. తర్వాత పైన ఉండే తొక్క కూడా తీసేయాలి. ఇలా వీడియోలో చూపించినట్టు ముక్కల్ని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని సన్నగా తురుముకోవాలి. ఇలా చిన్న వైపు ఉండే బ్లేడ్ల సహాయంతో తురుముకోవాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. ఇలాగే అన్ని ముక్కల్ని కూడా తురిమి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. బాదాము, జీడిపప్పు, కిస్మిస్ ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిపోయాక వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసి మనం తురిమి పెట్టుకున్న గుమ్మడికాయ తురుముని ఇలా కొలిచి తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 3 బౌల్స్ తీసుకున్నాను. ఇలా గుమ్మడి తురుముని మనం కొలిచి తీసుకుంటే దానికి తగినట్లుగా బెల్లం వేయవచ్చు. ఇప్పుడు ఈ గుమ్మడి తురుముని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని లో ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకోవాలి. ఇలా గుమ్మడి తురుము నెయ్యిలో వేయించుకుంటే ఉడికి ఇలా దగ్గర అవుతుంది. ఇదిగో ఇలా పూర్తిగా దగ్గర పడేంత వరకు ఉంచి అప్పుడు బెల్లం వేసుకోవాలి. మనము 3 కప్పుల తురుము తీసుకున్నాం కాబట్టి అందులో సగము 1.5 కప్పుల బెల్లం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం బాగా కలుపుకోవాలి. బెల్లం తురుము పూర్తిగా కరిగిపోయాక ఇలా వాటర్లా ఫామ్ అవుతుంది. ఇదంతా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేయాలి. ఇప్పుడు ఈ హల్వా దాదాపు దగ్గర పడినట్లే. ఇదిగో ఇలా పూర్తిగా దగ్గర అయ్యేదాకా ఉంచాలి. తర్వాత దీంట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన గుమ్మడి హల్వా రెడీ. దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.